నవ్య చిన్నప్పటి నుంచి సిటీలో పుట్టి పెరిగిన పిల్ల. కానీ నవ్యకి పల్లెటూరు అన్న, అక్కడి వాతావరణం అన్న చాలా ఇష్టం. కానీ నవ్య చిన్నప్పుడే నవ్య వాళ్ళ అమ్మ నాన్న సిటీకి వచ్చేయటంతో, అమ్మమ్మ తాతయ్య ఎవరూ లేకపోవడంతో నవ్య కూడా ఎప్పుడూ పల్లెటూరును చూడలేదు. నవ్యకి సిటీలో జాబ్ రావడం వల్ల సిటీలో జాబ్ చేసుకుంటూ కొన్ని రోజులు పల్లెటూరులో ఉందాం అనుకుంటుంది. పల్లెటూరిలో ఒక ఇల్లు వెతికి పెట్టమని వీరయ్య అనే ఒక వ్యక్తిని కలుస్తుంది. వీరయ్య గారు, నేను సిటీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు పల్లెటూరు అన్న, ఇక్కడి వాతావరణం అన్న చాలా ఇష్టం. అందువల్ల మీరు నాకు ఇక్కడ ఏమైనా ఇల్లు చూసి పెట్టగలరా? అదేంటమ్మా, అందరి పిల్లలు పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళాలి అనుకుంటుంటే నువ్వేమో సిటీ నుంచి పల్లెటూరుకి రావాలి అనుకుంటున్నావు. నాకు ఇక్కడ వాతావరణం అంటే చాలా ఇష్టం అండి. అందుకే కొన్ని రోజులు పల్లెటూరులో ఉందాం అనుకుంటున్నాను. సరే అమ్మా, నాకు తెలిసిన ఒక ఇల్లు ఉంది, చూపిస్తా పదా అని చెప్పి నవ్యాని వీరయ్య ఆ ఇల్లు ఉన్న ప్రదేశం దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇదే అమ్మా ఇల్లు. నువ్వు ఇల్లు మొత్తం ఒకసారి చూసుకొని నీకు ఇల్లు నచ్చితే చెప్పు, నేను ఓనర్ వాళ్ళతో మాట్లాడతాను. ఇల్లు మొత్తం తిరిగి చూసుకుంటుంది. నాకు ఇల్లు నచ్చిందండి. నేను రేపు ఉదయం వస్తాను. మీరు ఇంటి ఓనర్ వాళ్ళతో మాట్లాడి ఉంచండి. సరే అమ్మా, కానీ ఒక విషయం, ఈ ఇంటి వెనక ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి మాత్రం నువ్వు ఎప్పుడూ వెళ్ళవద్దు. ఆ బావి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదండి? ఇప్పుడు ఈ అమ్మాయికి నిజం చెప్తే ఈ అమ్మాయి కూడా ఇంట్లో అద్దెకి దిగదు. ఏదో ఒకటి అబద్ధం చెప్పి కవర్ చేయాలి. ఏం లేదమ్మా నవ్య, నువ్వు సిటీలో పుట్టి పెరిగావు కదా, ఆ బావి ఎప్పటి నుంచో వాడట్లేదు. కప్పలు పాములు ఉంటాయి, అందుకే అటువైపు వెళ్ళకమ్మా. సరే అండి, నేను ఆ బావి వైపు వెళ్ళను అని చెప్పి నవ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాతి రోజు ఉదయం నవ్య అక్కడికి రెంట్కి వస్తుంది. నవ్య దగ్గరికి నవ్య రెంట్కి ఉండే ఓనర్ వాళ్ళ భార్య లత వచ్చి ఇలా అంటుంది. అమ్మా నవ్య, ఇక్కడ అంతా బాగానే ఉందా? ఏమైనా ఇబ్బందిగా ఉందా? నీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే నన్ను పిలవమ్మా. మా ఇల్లు కూడా ఇక్కడ పక్కనే, నేను వస్తాను. నాకు ఇక్కడ బాగానే ఉందండి. ఈరోజే కదా వచ్చాను. ఇక్కడ నాకేమైనా ప్రాబ్లంగా ఉంటే మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాను. సరే అమ్మా నవ్య, ఈ ఇంటి వెనకాల ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి ఎప్పుడూ వెళ్ళకమ్మా. సరే అండి, వీరయ్య గారు చెప్పారు, నేను ఆ బావి దగ్గరికి వెళ్ళను. సరే అమ్మా నవ్య, నేను వెళ్ళి వస్తాను. ఏమైనా ఇబ్బందిగా ఉంటే పిలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం నవ్య టీవీ చూస్తూ ఉంటుంది. ఇప్పటికే లేట్ అయింది, ఇంకా వెళ్ళి పడుకుందాం. చిన్నపిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. ఎక్కడి నుంచి అబ్బా? అనుకొని నవ్య ఆ బావి వైపు వెళుతుంది. పసిపిల్లవాడిని ఇక్కడ ఎవరు వదిలేశారు? వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఏంటమ్మా నవ్య, నిన్ను ఇక్కడికి రావద్దు అని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎవరో చిన్నపిల్లవాడు ఏడుస్తున్నాడండి, ఇదిగో చూడండి. అక్కడ ఎవరూ లేరు కదమ్మా. లేదండి, నేను చూశాను. ఆ ఏడుపు వినే నేను వచ్చాను. ఇప్పుడు ఏమైపోయాడో ఏంటో. అదే అమ్మ నవ్య, నువ్వు ముందు రూమ్కి వెళ్ళిపో, ఇక్కడికి ఇంకెప్పుడూ రాకు. సరే అండి. హలో లియా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను నవ్య, నువ్వెలా ఉన్నావు? ఎలా ఉంది అక్కడ కొత్త రూమ్? విలేజ్ అంతా బాగుందా? లియా, ఇక్కడ అంతా బాగుంది, కానీ నిన్న నైట్ ఎవరో పిల్లాడు ఏడుస్తున్నట్టు అనిపించింది. ఇంటి వెనకాలకి వెళ్ళి చూస్తే అక్కడ పిల్లాడు ఉన్నాడు, కానీ ఇంటి ఓనర్ వాళ్ళ వైఫ్ వచ్చి అడిగేసరికి అక్కడ ఎవరూ లేరు. ఏమైపోయాడో ఆ పిల్లవాడు అర్థం కావట్లేదు. ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారులే నవ్య, దాని గురించి నువ్వేం ఆలోచించకు. సరే లియా, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే నవ్య, బాయ్. వస్తున్నాను. ఎవరు మీరు? ఆగండి, అటు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది నా ఇల్లు. ఏంటి నవ్య, ఎక్కడికి వెళ్ళావు? ఇంత ఆయాస పడుతున్నావు, డోర్ కూడా లాక్ చేసుకోలేదు. లియా, ఆ బావి దగ్గర దయ్యం ఉంది, అది నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పింది. పద లియా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు చాలా భయంగా ఉంది. అసలు నిన్ను ఈ ఇంట్లో ఎవరు రెంట్కి దిగమన్నారు? నీకు ఈ ఇల్లు తప్ప ఏ ఇల్లు దొరకలేదా? ఇక్కడ దిగా అని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? 3 సంవత్సరాల క్రితం ఇక్కడ వేణు, సుధా అనే 2 దంపతులు నివాసం ఉండేవాళ్ళు. సుధా 9 నెలల గర్భవతి కావడంతో పనులన్నీ వేణునే చూసుకునేవాడు. ఒకరోజు నీళ్లు తేవడానికి వేణు బావి దగ్గరికి వెళ్తూ ఉండగా వాన పడి ఉండడం వల్ల కాలు జారి బావిలో పడిపోతాడు. కంగారు పడి అక్కడికి వెళ్ళిన వేణు భార్య సుధా కూడా కాలు జారి నీళ్ళల్లో పడిపోతుంది. వాళ్ళ ఇద్దరూ అప్పుడే చనిపోతారు. నిండు గర్భవతితో ఉన్న సుధా చనిపోవడంతో, అది కూడా అమావాస్య కావడంతో సుధా ఆత్మకి శాంతి కలగక అక్కడే ఆత్మయ్య తిరుగుతుందని ఊర్లో వాళ్ళు అందరూ చెప్పుకుంటారు. అందుకే ఈ ఇంట్లోకి ఎవరు అద్దెకి దిగరు. సరే నవ్య, రేపు ఉదయం మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇంకా నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇల్లు ఖాళీ చేసే అని చెప్పి వాళ్ళిద్దరు